వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. సీఎం రమేష్ అంటేనే చీటింగ్, మనీ లాండరింగ్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ కోసం పనిచేస్తున్న బ్రోకర్ పార్టీలని, రాజకీయంగా పెద్ద జోకర్ అని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు పోషిస్తున్న సుపారీ కిల్లర్ అని, డబ్బు మూటల కోసం దళారీగా, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని చంపేసే తలారీగా మారాడని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ అనుమతి కోరి నిరాహార దీక్ష చేస్తానని, ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం నేను 72 గంటలు దీక్ష చేశానని, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చిందని కవిత గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్కు వ్యతిరేకంగా దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను జస్టిస్ బెంచ్ డిస్మిస్ చేసింది. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజీఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది సంతకం పెట్టిన ఏఓఆర్పై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పారు. ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి ప్రకటించడంపై చంద్రబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్న సింగపూర్ మంత్రి ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైనదని తెలిపారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నాన్ లోకల్ లీడర్లు ఇక్కడ ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకొని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెరుగైన సేవలు, అభివృద్ధి కోసం అధికార పార్టీని గెలిపించి ప్రజాయుత కార్యక్రమాలు చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడని మంత్రి పొన్నం కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక కన్నాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. వందల సంఖ్యలో మహిళలు, మైనర్ల శవాలను పూడ్చారంటూ మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదుతో అధికారులు అతను చెప్పిన 15 ప్రాంతాలను గుర్తించారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందంని ఏర్పాటు చేయగా, ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రెండో రోజు చర్చ కొనసాగింది. మంగళవారం లోక్సభలో ప్రసంగం చేసిన హోంమంత్రి అమిత్ షా, పాల్గాం ఉగ్రదాడి కీలక నిందితుడు సులేమాన్ హతుడయ్యాడని అమిత్ షా ప్రకటించారు. మతం పేరుతో పర్యాటకులను చంపడం అమానుషమన్నారు. భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను హతమార్చాయని, మన సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అభినందనలు అని పేర్కొన్నారు. ఆపరేషన్ మహాదేవ్ ఇంకా కొనసాగుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకున్నారని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిన్నారులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు వారి విద్య, జీవన ఖర్చులు, ఇతర అవసరాలన్నింటినీ రాహుల్ గాంధీ స్వయంగా భరిస్తున్నట్టు ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడి నుంచి వెళ్లి కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సుక్మా డిస్టిక్ రెస్పాన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగతా జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు బోగతా జలపాతం పరవళ్లు తొక్కుతుంది. జలసవ్వడులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బోగతా జలపాతం సందర్శకులు, పర్యటనలకు అధికారులు అనుమతి ఇచ్చారు. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బోగతా జలపాతం ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా అనుమతి నిరాకరించగా, నిన్న నుంచి జల ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో జలపాతం సందర్శనకు అనుమతులు ఇచ్చారు. పొరుగు దేశంతో కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా భారతదేశం పాకిస్తాన్లో క్రికెట్ ఆడడం మానేయాలని అరవింద్ సావంత్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో అన్నారు. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనున్న ఆసియా కప్ నేపథ్యంలో ఇద్దరు ఎంపీల ప్రకటనలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ టోర్నమెంట్లో భారతదేశం, పాకిస్తాన్ మరోసారి ఒకే గ్రూప్లో డ్రాగా నిలిచాయి. పాల్గాం ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సింధూర్పై జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న సావంత్, పొరుగు దేశం కాల్పుల విరమణ కోసం మోకాళ్లపై నిలబడి ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు ఆపేసిందని ఆశ్చర్యపోయారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.